ఇల్లు లేని పేద మహిళల కోసం గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఒక స్కీమ్ ప్రారంభించి 8 సంవత్సరాల నుండి ఇందూరు పేద మహిళలు డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 3-4 సంవత్సరాల క్రితము సుమారు 648 ఇండ్లు కట్టడం జరిగింది. 296 ఇండ్లు నాగారం దగ్గర, 252 ఇండ్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. కట్టిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. అవి శిథిలావస్థకు చేరినాయి. మధ్యన కొద్దిగా రిపేరింగ్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ వాటికి రిపేర్లు అవసరం ఉన్నాయి. గత 1.5 ఇయర్ క్రితము బెనిఫిషియరీస్ లిస్టు తయారు చేసినాము, డ్రా ద్వారా తీసినామని DCO డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి నేను మెమోరాండం ఇచ్చిన. ఏంటంటే 1,20,00,000 రూపాయలు స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది వాటి రిపేర్ కోసము. కాంట్రాక్టర్లకు ఇంకా పని ఇవ్వలేదు. వెంటనే కంప్లీట్ అయిన 648 ఇండ్లు 1,20,00,000 రూపాయలు స్పెషల్ ఫండ్ కాంట్రాక్టర్లకు పిలిచి పని ఇవ్వాలని, బెనిఫిషియర్స్కు డెలివరీ ఇవ్వాలని నేను లెటర్ ఇవ్వడం జరిగేది. తప్పకుండా వీటి గురించి నేను పై అధికారులతో మాట్లాడి ఇవి రిలీజ్ చేయడానికి నేను అని ఒప్పుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత తప్పకుండా దీనికి నేను ప్రాసెస్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ డబుల్ బెడ్రూమ్ల ఓపెనింగ్ కోసము సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ పేద మహిళలు 9 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజాధనము, కోట్లాది ప్రజాధనము నిరుపయోగంగా అక్కడ చెడిపోతూ ఉంది, శిథిలావస్థకు చేరినాయి. అదేవిధంగా సిపి గారికి కూడా 2 రోజుల క్రితం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉగ్రవాదులకు అడ్డగా మారిన PFI మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఒకరికి మీరు వెంటనే అరెస్ట్ చేయాలి. గంజాయికి అడ్డగా మారిన నిజామాబాద్ని దానిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఈ 648 ఇండ్లు త్వరలోనే ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ప్రజలకు చేరాలని కూడా నేను కోరుతా ఉన్నా. ప్రజాపాలన అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అర్బన్లో 2వ తారీఖు రూరల్ నడుస్తుంది కదా.